హలో అండి, నమస్తే. నేను మీకు ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకొక మోడల్ చెప్తాను. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేసిన వెంటనే బెల్ సింబల్ చూపిస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే చూపిస్తుంది. ఓకేనా? సరే, ఈరోజు వీడియోలోకి వెళ్తే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి ఈ బ్యాంగిల్స్ కావాల్సిన మెటీరియల్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మనకు 3 టైప్స్లో దొరుకుతాయని చెప్పాను కదా. సో ఇది మీడియం సైజ్ బ్యాంగిల్, థిన్ బ్యాంగిల్, ఈ 3 టైప్స్ కూడా తీసుకోవాలి ఈ బ్యాంగిల్కి. అలాగే థ్రెడ్స్ మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ రెండు ఒకటేనండి. సిల్క్ థ్రెడ్స్నే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అంటాము. సో మీ శారీస్ ఆ డ్రెస్సెస్ బట్టి మ్యాచింగ్ థ్రెడ్స్ మీరు తీసుకోండి. 2 టైప్స్ 3 టైప్స్ ఏవైనా సరే మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకోండి. అలాగే దీన్ని మనం స్టోన్ లేస్ అంటాం. ఓకేనా? స్టోన్ లేస్. ఇది స్టోన్ చైన్, ఈ చైన్లా వచ్చేది స్టోన్ చైన్. నెక్స్ట్ డెకరేషన్ కోసం స్టార్ చక్రీస్. ఇవి చక్రాలే స్టార్లా ఉంటాయి, సో వీటిని స్టార్ చక్రీస్ అంటాము. సో ఈ స్టార్ చక్రీస్. అలాగే మల్టీ కలర్ కుందన్స్, రౌండ్ డ్రాప్ షేప్ రెండు తీసుకోండి. ఇంకా గోల్డ్ బీడ్ చైన్. ఈ బీడ్ చైన్నే మనం ఇయర్ రింగ్స్లో కూడా వేస్తాము. ఇదేంటంటే మనకి సిజర్తో కట్ అవ్వదు, దీన్ని కట్ చేసుకోవడానికి సపరేట్గా కట్టర్స్ ఉంటాయి. ఈ కట్టర్స్తో మాత్రం ఇది కట్ అవుతుంది, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయి. మ్యాచింగ్ని బట్టి మీరు ఏం వేసుకోవాలంటే అవి వేసుకోవచ్చు. ప్రజెంట్ దీనికి నేను గోల్డ్ వేయాలనుకుంటున్నాను, సో గోల్డ్ బీడ్ చైన్. అలాగే గ్లూ, ఫెవి గ్లూ. ఏదైనా సరే స్టిక్ చేయడానికి గ్లూ కంపల్సరీ కదండి, ఫెవి గ్లూ. సో ఈ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్ అయితే ఇదే. ఇప్పుడు వీటిని తయారు చేసే విధానం చూద్దాం. అయితే దీనికి దారం మనం చుట్టాలి కదా. చుట్టే దారాన్ని ఎప్పుడు కూడా మీరు ఎంత పొడవు తీసుకోగలిగితే అంత పొడవు తీసుకోండి. 20 పేటల దారాన్ని తీసుకోండి. 20 లేయర్స్ అంటే సింగిల్గా ఉంటే సింగిల్, 2 చేరితే 2, అలాగే 20 పొరల దారాన్ని తీసుకోండి. చుట్టడానికి మీకు బాగుంటుంది, ఒత్తుగా కూడా కనిపిస్తుంది. ఏ బ్యాంగిల్ చేసినా సరే 20 లేయర్స్ తీసుకోండి. పొడవు ఎంత పొడవు మీరు తీసుకోగలిగితే అంత పొడవు తీసుకోండి. చేసేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ బ్యాంగిల్ని డెకరేట్ చేద్దాం. సో ఇలా కదా, ఎదురెదురుగా 2 హాఫ్స్, ఇక్కడ 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 ఇక్కడ. ఫస్ట్ గమ్ పెట్టుకుందాం. ఒకటి కిందకి పెట్టుకుంటే ఒకటి పైకి పెట్టుకోవాలి. మీకు కరెక్ట్గా సెంటర్స్ తెలియటానికి చూసారా, ఇక్కడ కిందకి పెడితే ఇటు పైకి సేమ్ ఆపోజిట్గా పెట్టుకోండి చాలు. 2 పైకి 2 కిందకి. ఇక్కడ మల్టీ కలర్ రౌండ్ కుందను,
మిగతావన్నీ చేసుకోండి. స్టోన్ చైన్ కట్ చేస్తే కట్ అయిపోద్ది, దీనికి ఏ సీజర్ అవసరం లేదు, మన చేతితో ఇలా అనగానే తెగిపోద్ది. ఎంతైతే షేప్ కావాలో చూసుకొని ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే జర్దోజీ. మనం బ్లౌజులకి వేస్తాం కదా, ఈ జర్దోజీ తీసుకోండి. షేప్ను బట్టి కట్ చేసుకోవాలి. ఇది కూడా అది డ్రై అయిపోతే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ పైన కొంచెం స్టిక్ చేసేద్దాం. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత చూడండి, ఆరిపోయిన తర్వాత ఈ కుందన్స్ చుట్టూ మనం జర్దోజీ చుడదాం. సరిపడా సైజులో కట్ చేసుకోవాలి. కుందన్ చుట్టూ ఎంతైతే మనకు సరిపోద్దో అంత కట్ చేసుకోండి. 5 కదా, 5 కట్ చేస్తున్నాను. ఓకే, ఈ కుందన్ చుట్టూ గ్లూ రాసుకొని ఈ జర్దోజీ ఏంటంటే మీకు అనిపించి కానీ ఇలా ఉండిపోదు. సో మీరు ఫస్టే ఈ షేప్ని ఇలా పెట్టుకొని కుందన్ చుట్టూ ఇలా డ్రాప్లా పెట్టుకొని దీని మీద ఇలా పెట్టేసి ఒక నిమిషం ఇలా పట్టుకుని ఉంచండి. పట్టుకుని ఉంచితే ఆరిపోయిన తర్వాత అది మీకు కదలదు. లేదు వదిలేసారనుకోండి లెగిసిపోద్ది. ఒక్క నిమిషం అలా పట్టుకుంటే సరిపోద్ది. ప్రతిదీ కూడా ఈ 5 అంటించినప్పుడు ఒక్కొక్కటి మనం ఇలా పెట్టుకొని ఇలా చేతిని ఒక్క నిమిషం దాని మీద ఉంచాలి. ఇదిగో చూడండి, చేయి తీసారంటే మీరు అలా లెగిసిపోద్ది అనమాట. అది అంటుకిచ్చగానే అంటుకుపోదు. సో పట్టుకోండి ఒక్క నిమిషం. మిగతా 5 కూడా ఇలాగే చేసేద్దాం. చూడండి, అది అంటించి పట్టుకుంటే ఆ రకంగా ఉంటాయి. ఆరిపోయాక మీకు ఆ గమ్ డ్రై అయిపోద్ది, కనబడదు. సో ఇలా వేసుకున్న తర్వాత గోల్డ్ బీడ్ చైన్ ఈ షేప్ ఇలా పెట్టుకొని, ఈ జర్దోజీస్ ఏంటంటే మన చెప్పిన మాట వినవు, కొంచెం తంటాలు పడాలి దీంతో చేసుకోవాలంటే. కానీ కావాలంటే తప్పదు కదా. ఓకేనా, సరిపడా చూసుకొని మిగతాది కట్టర్తో కట్ చేసేద్దాం. ఇలా
ఓకే, 4 చోట్ల పైకి కిందకి పెట్టాం కదా. సో 4 కంప్లీట్ చేసుకుంటే మనకి ఇలా ఉన్నాయి. ఇవి మనకి ఈ సెట్లో 2 బ్యాంగిల్స్. ఓకేనా, 2 బ్యాంగిల్స్ ఇలా అన్నమాట. పూర్తిగా డ్రై అయిపోతే మీకు బ్యాంగిల్ ఇలా ఉంటుంది. ఇక్కడికి వీటి పని అయిపోయింది. ఇవి పక్కన పెట్టేద్దాం. ఓకే, రెడ్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్, సో క్రీమ్ కలర్ కాంబినేషన్. దీనికి ఏం చేద్దామంటే మీడియం బ్యాంగిల్కి నేను ఈ కలర్ చుట్టాను. ఇది ఏ బ్యాంగిల్ అయితే మనం తయారు చేసుకుంటామో ఇలాంటివి మీరు 4 చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్టోన్లెస్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని బ్యాంగిల్కి చూడండి ఎంత పడుతుందో ఇలా పెట్టుకొని చూసుకోండి. కట్ చేస్తే తెలుస్తుంది. కట్ చేసేసుకొని దానికి స్టిక్ చేసేద్దాం. ఈ లేస్ కోసం ఇంతకుముందు కూడా చెప్పాను. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని టూ లైన్స్, మీడియం బ్యాంగిల్ కాబట్టి 2 లైన్స్ సరిపోద్ది. సరిపోయింది కదా. ఇలా ఉంటే దీన్ని ఇలా వదిలేసి దారిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే మనం రెడ్ కాంబినేషన్ కాబట్టి రెడ్ కలర్ థ్రెడ్ తీసుకుంటాను. ఇప్పుడు రెండు అలా రెండు వదిలేసుకుని మధ్యలో నేను ఎలా అయితే రోల్ చేస్తున్నానో థ్రెడ్ని అలా రోల్ చేసుకోండి. చేసేద్దాం. రోల్ చేసే థ్రెడ్ మాత్రం ఆల్రెడీ మనం థ్రెడ్ చుట్టేసాం కాబట్టి ఇది యాక్చువల్లీ మనం 20 పేటలు తీసుకున్నాం కదా, దానికి జస్ట్ ఒక 6 పేటలు తీసుకుంటే సరిపోద్ది. 6 పేటల దారాన్ని తీసుకు చూడండి. ఇవి 4.
కూడా 4. చూడండి, స్టోన్ లేస్ బ్యాంగిల్ సైజ్ తీసుకుని సెంటర్లో కరెక్ట్గా బ్యాంగిల్ సెంటర్లో స్టిక్ చేసుకుని దానికి అటు ఇటు గోల్డ్ బీడ్ చైన్ ఏదైతే ఉందో కట్టర్తో బ్యాంగిల్ సైజ్ కట్ చేసుకుని ఇలాగ అటు ఇటు అంటించుకోండి. ఇలాంటివి 4. ఓకేనా, ఆరిపోతే మనకి ఇలా కనిపిస్తుంది. ఇవి కూడా మనకి 4 బ్యాంగిల్స్. అలాగే లాస్ట్గా ఈ సెట్లో ఇంకొక టైపు సన్నగా ఒక బ్యాంగిల్ తయారు చేసుకున్నాం కదా, సన్నటి బ్యాంగిల్కి రెడ్ స్టిక్ చేశాను. దీనికి స్టార్ చక్రీస్ అని చెప్పాను ఇందాక, అవి ఏవైతే ఉన్నాయో అవి అంటి. ఇవి కూడా మనకి 4 డ్రై అయిపోతే ఇలా ఉంటాయి. ఇవి కూడా 4. సో ఇప్పుడు మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సెట్ మొత్తం ఎలా ఉంటుందో పెట్టి చూపిస్తాను మీకు. సో ఇదండి మన బ్యాంగిల్ సెట్. మీరు కూడా చక్కగా తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరు నేర్చుకోవాలంటే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.